ప్రార్థనలో ఏమి ఉండాలి? ప్రార్థన అంటే మనం చేసే ప్రార్థనలో మనం ఏమేమి కలిగి ఉండాలి? అర్థమవుతుందా? చూద్దాం, విషయాలను కూడా మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి దేవులలో మనం ఎవరు శరీరధారి? చూడండి, శరీరధారి దేవులలో మహారోగముతో కన్నీళ్లతోను రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన అంగీకరించబడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే మన ప్రార్థనలో ఏదో ఒకటి ఉండాలి. ఏముండాలి ప్రార్థనలో? భయభక్తులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చూడండి, మహారోగములను కన్నీళ్లతోను తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఎలా ఉన్నాడట? భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడేను. ఏమి కలిగి ఉన్నదా? ఆ ప్రార్థన ఏమి కలిగి ఉన్నది? అంగీకరించబడింది. భయభక్తులు కలిగి ఉన్నందువలన ప్రార్థన అంగీకరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏముండాలి అంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద భయభక్తులు కలిగి మనం ఉండాలి. అప్పుడే మన ప్రార్థన అంగీకరించబడతా ఉంది ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, మన ప్రార్థనలో ఏమి ఉండాలి అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మన ప్రార్థనలో ఏమి ఉండాలి అనే విషయాన్ని చూస్తే, మొదటి విషయాన్ని మనం చూసాము. మన ప్రార్థనలో భయభక్తులు కలిగి మనం ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే ఆ ప్రార్థన అంగీకరించబడింది. రెండో విషయం చూసినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరుస్తుంది. అంటే ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఏమన్నా? ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఆయన ఎందుకు వచ్చు వారందరూ ఎలాగని ఏంటంట? ఆయన ఎందుకు వచ్చు వారందరూ కూడా ఆయన్ని నమ్మాలి. ఆయన్ని అడిగిన వాటన్నిటిని కూడా ఆయన ఇవ్వడానికి సమర్థుడని గ్రహించిన వారిగా ఉండాలి. అర్థమవుతున్నాను. అందుకనే మన ప్రార్థనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది. ఈరోజు మనం చేసే ప్రార్థనలో విశ్వాసం అనేది ఎక్కడ చాలా మందికి కనపడలేదు. అర్థమవుతుందా? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేస్తే, ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 34వ వచనంలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుగు నీవే పరచుకోమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచి అందరిని చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క విషయంలో మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి పేతురు వెళ్ళాడు. ఏం చేశాడు? పేతురు వెళ్ళాడు. ఈ ఐనే అనేటటువంటి వ్యక్తి ఏ రోగం కలిగి ఉన్నాడు? 33వ వచనంలో చూస్తే, ఇక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉండిన ఒక మనిషిని చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనిషి దగ్గరికి వెళ్ళాడు పేతురు.
ఈ మనిషి ఏమని చెప్తా ఉన్నాడు? అయ్యా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచుతున్నాడు, నీవు లేచి వెళ్ళారా, నీ పరుపు నీవే విడుచుకొని పంచుకోమని అతనితో చెప్పాడు. పక్షవాయువు కలిగిన వాడు మనసులో నుంచి లేస్తాడండి. కానీ ఇతను చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఏంటి అని అంటే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఇందాక నేను చెప్పాను కదా, ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడుతున్న గొప్పలో ఉంటే, ఒక సందర్భంలో ఉంటే, మరొక సందర్భంలో ఏమవుతుంది? ఆత్మీయ నిమిషం సమస్య మాట్లాడడం, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో అని సమస్యతో మాట్లాడితే కూడా బాగుంటుంది. అంటే సమస్యలో మాట్లాడటం అంటే ఆ ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, దేవుని యొక్క ఆత్మచేత ముద్రింపబడి సమస్యతో ఆజ్ఞాపించడం. ఇదిగో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఒక కొండని మీరు చూసి ఆ కొండతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సముద్రంలో పడవదంటే అది ఎలా పడతామో అలాంటి విశ్వాసం. ఏ విశ్వాసం అది? ఆత్మవించే విశ్వాసం మీరు ఉన్నాయి కదా. ఈ కొండని మీరు ఆజ్ఞాపించండి, వెళ్ళి పడిపోతాం. అది అలాంటి ప్రార్థన. ఇక్కడ ఏం చేస్తున్నాడు? పక్షవాయుటువంటి బిడ్డలు చూస్తూ ఏమంటాడు? అయ్యా, యేసు క్రీస్తుని స్వస్థపరుచుతున్నాడు, పక్షవాయువు అజ్ఞానిస్తున్నాడు. నీవు లేచి నీ పరుపుని ఏం చేసి ఎత్తుకొని వేదని మాట్లాడుతున్నాడు. పిల్లరా, అతను ఆ పరుపుని ఎత్తుకు వెళ్తామన్నట్టు అక్కడ చూసినటువంటి వారందరూ కూడా చూడండి, అతను నేచరు వారందరూ అక్కడిని తీర్చి ప్రభు తట్టు తిరిగి దేవుని ఈరోజు ఈ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉంటే ఆ ప్రార్థనను బట్టి అనేకులు ప్రభు వైపు తిరుగుతారంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుడు, మన ప్రార్థనలో ఏముండాలా? విశ్వాసం. మొట్టమొదటి ఏం చెప్పాను? భయభక్తులు ఉండాలి. రెండవది విశ్వాసం ఉండాలా. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలా? ప్రార్థనలో పట్టుదల. మొదటిది ఏం చెప్పాను? ప్రార్థనలో భయభక్తులు ఉండాలా, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మూడవది ప్రార్థనలో పట్టుదల ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మన ప్రార్థనలో పట్టుదల ఉంటుందో ఆ పట్టుదల వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క ప్రార్థన అంశం ఏదైతే ఉన్నదో, ఆ సమస్య ఏదైతే ఉన్నదో, ఆ శ్రమ ఏదైతే ఉన్నదో, ఆ అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఆ అప్పుల బాధ ఏదైతే ఉన్నదో, వాటన్నిటి గురించి మనకి ఏం జరుగుతుందంటే సమాధానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క పట్టుదల ఎలా ఉండాలి అంటే లూకాసు సువార్త 18వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. ఒక వ్యక్తిని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. పట్టుదల కలిగి ప్రార్థన చేసినటువంటి ఒక స్త్రీ మనం ఒక జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం 5వ వచనం దాకా. వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయించుండ వలె నన్ను ఈ ఉపమానం చెప్పిన ఒక మాటని వారు అంటే ఎవరంటే ఆయన శిష్యులు. అర్థమైందా? నేను గమనించినటువంటి శిష్యులు విసుగక ప్రార్థన చేస్తూ ఉండాలని ఆయన ప్రభువారు ఆయన శిష్యులకు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
దేవునికి భయపడకై మనుషులను లక్ష్య పెట్టకై నుండు ఒక న్యాయాధిపతి ఈ యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎందుకు తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాను న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చేను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయేను. తరువాత అతడు నేను దేవునికి భయపడకై మనుషులను లక్ష్య పెట్టకై వండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక మట్టికి వచ్చి భోజనం పొందినప్పుడు ఆమెకు న్యాయము తీర్పునని తనలో తాను అనుకునేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ ఉపమానం ఎందుకు చెప్తా ఉన్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే పట్టుదల కలిగి మన ప్రాంతంలో పట్టుదల ఉండాలి, మన ప్రాంతంలో మనం విసిగిపోకుండా ఉండాలి అని తన శిష్యులైనటువంటి వారికి ఈ రోజు మనకు దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక పట్టణంలో ఎవరున్నారట? దేవుడికి భయపడలేదు, మనుషుల్ని నష్టపెట్టినటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అట్లాగే ఆ యొక్క పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, అయ్యా నా ప్రతివాదికి నాకు ఉన్నటువంటి ఒక సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నాకు ఏ న్యాయం దయచేయి అని ఆయన దగ్గరికి వస్తూ ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే అతను ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ అతను కొంతకాలం గొప్పకపోయింది, అతను అంటే వస్తా ఉంది, మాటికి వస్తా ఉంది, తరచుగా వస్తా ఉంది, ఆయన చెప్తా ఉంది. కానీ ఆ యొక్క సమస్యని ఇతను ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లా. ఆ సమస్యలు ఇతను అసలు కేర్ చేయట్లా. అయితే ఇక్కడ తర్వాత మనం చూస్తే అతను ఇంకా తరువాత కొంతకాలం తర్వాత ఏం జరుగుతుందంటే, తరువాత అతను నేను దేవునికి భయపడకై మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను. నేను దేవుడికి భయపడను, నేను మనుషులు కూడా లక్ష్య పెట్టను. అయినా కానీ ఈ యొక్క విధవరాలు మాటికి నా దగ్గరికి వచ్చి ఓజాడుతా ఉందే. నా వ్యక్తిత్వం తెలుసుకోవాలి, నేను ఎలాంటి వాడిని? దేవుడికి భయపడేవాడిని కాదు, మనుషుల్ని లక్ష్య పెట్టేవాడిని కాదు. అయినా కానీ ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చి మాటి తన సమస్య నా దగ్గర వాపాతా ఉంది, తన కోపం నాకు తెలియజేసుకుంటా ఉంది. ఏంటి? అయితే నేను ఇలాంటి అన్యాయమైనా కానీ ఏమనుకున్నాడంట అతను మనసులో? ఆ మాట చేయండి ప్రియుల, అతను అనుకున్నాడు, ఈ విధురాలు నన్ను తొందర పెట్టించున్నది కనుక మాటికి నా దగ్గర ఇచ్చాడు. మాటికి వచ్చి గోసలా ఉన్నట్టు ఆమెకు న్యాయము. కాబట్టి దేవుడు ఇక్కడ కింద అంటా ఉంటాడు, తన శిష్యులతో చెప్తా ఉంటాడు, ఆ అన్యాయమైనటువంటి చూడండి ఏది ఆ మాటలు చదువుతాం. మరి ప్రభు నువ్వు అన్యాయమైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విని దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవానంతరములు తన్ను గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చాడా? అర్థమైనా? అన్యాయమైనటువంటి న్యాయాధిపతి ఒక కుటుంబంలో న్యాయం తీరిస్తే నేనెవరిని? ఈయనెవరు? ఆయన అన్యాయమైన న్యాయాధిపతి, కానీ న్యాయాధిపతి, నిజమైన న్యాయాధిపతి. అర్థమైనా? ఆయన సైన్యములకు అధిపతి, ఆయన న్యాయాధిపతి, ఆయన నీతిమంతుడు పిల్లలు. మరి అంత న్యాయాధిపతి దగ్గరికి వచ్చిన మనము విసుకోకుండా, చాలా మంది అంటారు ఒక సంవత్సరం వస్తారు లేదా 2 సంవత్సరాలు వస్తారు, ఏదో అనారోగ్య పరిస్థితి నుంచో, అప్పుల బాధ నుంచో, కుటుంబంలో ఉన్న సమస్యల గురించో ప్రార్థన చేస్తూ ఉంటారు, మందిరానికి వస్తూ ఉంటారు. తర్వాత కొంతకాలం తర్వాత ఏమైపోతారంటే రావడం ఆపేస్తారు. ఎందుకంటే మా కుటుంబంలోనూ మా జీవితాల్లోనూ మాకున్న పరిస్థితుల నుంచి మాకు సమాధానం రాలేదని, సమస్య మాకు తీరిపోలేదని, మాకు స్వస్థత జరగలేదని చాలా మంది
అలా దేవుడి దగ్గరికి రావడం ఆకర్షణ. అలాంటి స్థితిలో ఉన్న వారితో దేవుడు మాట్లాడతాం. అలాంటి స్థితిలో ఉన్న వారికి తెలియాలని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రాంతంలో ఏముండాలా? పట్టుదల ఉండాలి. ప్రాంతంలో ఏముండాలా? పట్టుదల ఉండాలా. ఆ పట్టుదల అంటే విసుగకూడదు. ఎంత చేయాలి. కొంతమంది దైవజనులు 60 సంవత్సరాలు ప్రార్థన చేశారండి. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు ప్రార్థన చేశారు. కొంతమంది 20 సంవత్సరాలు. అట్లా మనము కూడా మనకు సమస్య ఉంటే ఎంతకాలంగా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఎంతకాలంగా ప్రార్థన చేయాలి. ఏమో మనకున్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో, ఒకవేళ దేవుని మంచిపరచడానికి దేవుడు మన శరీరంలో పెట్టాడేమో, మన యొక్క జీవితంలో పెట్టాడేమో. కాబట్టి వాక్యపు వెలుగులో దాన్ని కూడా మనం గ్రహించి గమనించి, అది దేవుని కృప అంటారు కదా, నా కృప నీకు చాలు. అపోస్తలుడైన పౌలు తానున్నటువంటి ఆ కంటి జబ్బు గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేసి దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నప్పుడు ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క మహిమ నిమిత్తము మన జీవితాలకు వస్తాయి. దేవుని తన మహిమ నిమిత్తం ఏం చేస్తాడంటే మన జీవితంలోని పరీక్షిస్తూ ఉంటాడు. అయితే పిల్లల ప్రతి దాంట్లో కూడా మనం ఎలా ఉండాలంటే ప్రార్థన చేయాలి. కానీ దేవుని యొక్క వాక్య వెలుగులో అది దేవుని మహిమ నిమిత్తమైన దాన్ని మనం ఏం చేయాలా? అయ్యా ఏమన్నా నీ చిత్తమే సిద్ధించును కాక అనేకటువంటి ప్రార్థన మన జీవితంలో ఉంటారు. కాబట్టి గమనించిన ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు అర్థం ఉన్నాడు. ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వాళ్ళ దివారాత్మను తను గూర్చి మొదపెట్టి కొడుతుండగా వారికి న్యాయము తీర్చరా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని నీతో చెప్పుతున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు అన్యాయమైనటువంటి న్యాయాధిపతులు కాదు, ఆయన న్యాయమైనటువంటి న్యాయాధిపతులు. కాబట్టి ఆయన దగ్గర మనం పట్టుదల కలిగి విషువుగా ఉన్నటువంటి సమస్యను బట్టి మనం ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలియదు చెప్పడం మీద. ప్రార్థన చేస్తే దేవుడు ఈ యొక్క శూన్యంలో భూమిని ఏం చేశాడు? వేలాడదీశాడు. శూన్యంలో భూమిని వేలాడదీసి ఈ సమస్తాన్ని ఆయన కలుగు చేసినటువంటి దేవుడు. మరి ఆ గొప్ప దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు నేను చెప్తున్నాను, కొన్ని అద్భుతాలు ఉన్నాయండి. కొన్ని గొప్ప అద్భుతాలు ఉన్నాయి. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా దేవుడు కొన్ని గొప్ప అద్భుతాలు చేశాడు. లేని దాన్ని దేవుడు సృష్టించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి యొక్క శరీరంలో లేనటువంటి భాగాన్ని సైతం దేవుడు సృష్టించినటువంటి సందర్భం ఉంది. అలాంటప్పుడు మనం కూడా మన జీవితాల్లో మనకి లేని దాని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అదవుతుంది. మన అనారోగ్య పరిస్థితిలో ఉన్నామా? డాక్టర్స్ చెప్పారా అయిపోయింది అని డాక్టర్స్ చేతి తెప్పిస్తారా? అలాంటిది కూడా ప్రార్థన ఏం చేస్తుందండి? శాంతిపరుస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతనిని లేపు. ఎక్కడి నుంచి? మరణ ఛాయల నుంచి. అనారోగ్య పరిస్థితుల్లో మరణ ఛాయలో చచ్చిపోయినటువంటి స్థితిలో ఒక వ్యక్తి గురించి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి విజ్ఞాపన, నీతిమంతునిగా మనం విజ్ఞాపన చేసినప్పుడు పిల్లల దేవుడు లేని దాన్ని కూడా సృష్టించగలిగే దేవుడిని మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాము. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాము. ఎందుకంటే దానికి సృష్టి నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రేమని దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏం ఉండాలంటే మొదటి భయపడుతూ ఉండాలి. రెండవది మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మూడవది మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అంటే విసుగుగా ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి.
మరొక విషయాన్ని నేను చెప్తాను, ఆ తర్వాత ముగించుకుందాం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు 4 విషయాలతో మనము ఈ యొక్క పుడికి మనం ముగించుకుందాం. 4వ విషయం ఏంటి అంటే, చూడండి మీరా, చూడండి రోమపత్రిక 15:32 యేసులో చేయవలసి ఉన్న చేయవలసి ఉన్న ఈ పరిచర్య నేను దేవునితో సంతోషంతో ఎదుర్కో వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్టు మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థన ఎంతో నాతో కలిసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? మీరు నా కొరకు దేవునికి చేయ ప్రార్థన ఎంతో నాతో కలిసి పోరాడవలెనని. ప్రార్థన ఏముండాలా? పోరాటం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో పోరాటం ఉండాలా? పోరాటం ఎక్కడ ఉండాలండి? ప్రార్థనలో ఉండాలి. పక్కింట్లో ఎదురింట్లో నీళ్ళు పట్టుకునే దగ్గర, మన ఉద్యోగం చేసే దగ్గర మన పోరాటం కాదు. మన పోరాటం ఎక్కడ ఉండాలా? ప్రాంతంలో పోరాడే వారిగా మనం ముందుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రాంతంలో పోరాటం ఉండాలా? చూడండి, ప్రాంతంలో పోరాడినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుదాం. ఒక్కడే మిగిలిపోయాను, యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఒక్కడే మిగిలిపోయి ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెళ్లిలాయని అతని గెలవకుండా చూసి అతని కొట్టని. అప్పుడు ఆయనతో వలన ఆశీర్వదించితేనే గాని నేను పోనీయన. నేను చూడండి ఏ విధంగా అక్కడ పోరాడుతున్నాడు. దేవుడితో పోరాడుతున్నాడు. ఇక్కడ ఏమని ప్రార్థన దేని గురించి? ఆశీర్వాదం గురించి. ప్రార్థనలో మనం ఏమవుతాం? మనం దేవుని ఆశీర్వాదమే అడుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఆశీర్వాదం అనుకున్నటువంటి ఏం చేస్తున్నాడు? పోరాడుతూ ఉన్నాడు, పెళ్ళిలాడుతూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఎలా పోరాడుతున్నాడు? నేను నీ పోనీను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను పోలిస్తాను. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తెల్లవారుచున్నది కనుక పోలిమని అతడు పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను పోనీయనలేను. తర్వాత 27వ వచనంలో నీ పేరుని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో పోరాటం చేస్తున్నాడు యాకోబు? దేవునితో పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో చేస్తున్న ఈ పోరాటంలో ఏం చేసిందో తెలుసా? యాకోబు పేరుని మార్చగలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయ్యాడు. ఏమయ్యాడండి? ఇశ్రాయేలు అయ్యాడు యాకోబు. ఆ ప్రార్థన యాకోబు జీవితాన్ని మార్చేసింది. అందుకే ప్రార్థన నీ యొక్క పరిస్థితిని మార్చేస్తుంది. అర్థమవుతుందా? ప్రార్థన ఏం చేస్తుంది? నీ పరిస్థితిని మార్చేస్తుంది. అయితే నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ఆ ప్రార్థనలో నువ్వు పోరాడే వారితో ఉండాలి. ఏంటి ఆ పోరాటం అంటే? దేవుడు అడుగుతా ఉండాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అర్థమవుతుందా? ఆ విధంగా దేవుని సన్నిధి పట్టుకోవాలి. ఆ విధంగా దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఎవరు పట్టుకున్నా లేదు, దేవుని పట్టుకున్నాడు. అట్లా మనమే పట్టుకోవాలి. దేవుని సన్నిధి పట్టుకోవాలి. దేవుని సన్నిధికి రావాలి. దేవుని వాగ్దానాన్ని పట్టుకోవాలి.
దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఆ విధముగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో మనం కలిగి ఉన్న ఆ పోరాటాన్ని బట్టి మన స్థితిని మనం మార్చుకోగలుగుతాము. మన పరిస్థితులన్నీ మారిపోతాయి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డ వ్యక్తిగా శివరాత్రి ఏం చేశాడు తెలుసా దేవుడు? చూడండి, ఆ చివరి మాట చదువుదాం. 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమని అనేను. అందుకు ఆయన, నీవు ఎందుకు నిమిత్తము నా పేరు అడిగిమని చెప్పి అక్కడ నేను ఆశీర్వదించాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడు? దేవుడికి ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించాడు దేవుడు యాకోబుని. అంటే ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అదే ప్రార్థనలో పోరాటం చేసేవారికి అంటే ప్రార్థన ఎందుకు పోరాడే వారికి మనం ఉండాలి. ఆ ఆశీర్వాదం పొందుకునేదాకా మనం విడిచిపెట్టకూడదు. అలాంటి వారిగా మనం ఉంటే తప్పనిసరిగా నా దేవుని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ద్వారా మన పరిస్థితులన్నీ కూడా మార్చివేయబడతాయి. యాకోబు ప్రార్థనలో పోరాటం చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థన ఎందుకు పోరాడేవాడిగా ఉండి ఆ దేవుడు కూడా మార్చుకునేటువంటి ప్రార్థన కలిగి ఉన్నాడు. అట్టి ప్రార్థనను మనందరం కలిగిగా అంటే దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.